Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఈ వీడియోలో మనం పీరియడ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి యోగ సాధన ఉంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి డీటాక్స్ టీస్ హెల్ప్ అవుతాయన్నది తెలుసుకుందాం. మనకు తెలుసు ఆడవాళ్ళకి పీరియడ్ ప్రాబ్లము రెగ్యులర్గా అది ఎవ్రీ మంత్ ఉండేది. ఒక్కసారి మనము ఆ పొజిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక మళ్ళీ కంప్లీట్ అయ్యే వరకు కనీసం 40 ఏళ్ళ వరకు కూడా ఒక్కొక్కసారి లైఫ్లో 30 to 40 ఇయర్స్ ఈ పీరియడ్ అనేది కంటిన్యూషన్ అనేది ఉంటుంది. దీనిని చాలా ఈజీగా రిలాక్సింగ్గా మంత్లీ దాటేసేలాగా మనం చూసుకోవాలి. కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి ఓవర్ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ పెయిన్ రాకుండా చాలా చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆయుర్వేద మెథడ్స్ని యూస్ చేసుకోవాలి. వాము అండి, 1 స్పూన్ వాముని 1 గ్లాస్ వాటర్లో నానపెట్టేసేయండి. 1 గంట సేపు అలా పక్కన వదిలేసేయండి. తర్వాత బాయిల్ చేసేసేయండి. చక్కగా గోరువెచ్చగా అయిన తర్వాత రిలాక్సింగ్గా కూర్చొని సిప్ చేస్తూ ఒక టీ గ్లాస్ అంతా తీసుకొని తాగండి. అసలు ఎంత మనకు కడుపు నొప్పి అయినా సరే చక్కగా రిలాక్సింగ్గా తగ్గించేస్తుంది. మార్నింగ్ 1 గ్లాస్ తీసుకోండి, ఈవినింగ్ 1 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత సోంపును కూడా సేమ్ ఇదే విధంగా ఒక 1 అవర్ అలా నానబెట్టేసి చక్కగా పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు, చల్లగా అయిపోయిన తర్వాత తాగొచ్చు, లేదా మనం వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ వంటల్లో వేసుకోవచ్చు. అసలు ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే కడుపు నొప్పి లేకుండా చాలా రిలాక్సింగ్గా మనము ఆ పీరియడ్ టైంని దాటేసేయచ్చు. జస్ట్ ఫస్ట్ 1 డే లేదా 2 డేస్ తాగితే కూడా సరిపోతుంది. 3rd డే కల్లా మనకు రిలాక్స్ అయిపోతుంది. తర్వాత మరీ విపరీతమైన వేడి చేసేసి బాగా విపరీతంగా పెయిన్ ఎక్కువగా ఉందనుకోండి, కొంతమందికి ఓన్లీ కడుపు నొప్పి కదండి, బ్యాక్ పెయిన్, థై పెయిన్, చాలా నీరసంగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి సొంటి ఎండబెట్టిన అల్లం అంటారు. సొంటిని పొడి చేసి పెట్టుకొని జస్ట్ కొంచెం సొంటిని బాగా డైరెక్ట్గా మరిగించేసి వాటర్లో ఆ వాటర్ తీసుకొని సిప్ చేస్తూ తాగారంటే కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది మనకు లోపల నుంచి డీటాక్స్ చేస్తూ ఎక్కడ కూడా క్లాట్స్ లేకుండా రిలాక్సింగ్గా మన పీరియడ్ ఫ్లో అవ్వడానికి, పెయిన్ లేకుండా చూసుకోవడానికి చాలా మంచిదన్నమాట. తర్వాత మనకు ఈ 5 డేస్ కాకుండా రిమైనింగ్ 25 డేస్ ఉంటుంది మంత్లో. ఈ 25 డేస్ ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా, హార్డ్ వర్క్స్ ఉన్నా ఆ 25 డేస్లో పెట్టుకోండి. ఈ 5 డేస్ మాత్రం ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హడావిడి పడిపోయి రెగ్యులర్ వర్క్స్ అన్నీ అప్పుడే చేసేసేయాలని మాత్రం స్ట్రెస్ పెట్టుకోవద్దు. బాడీకి ఆ టైంలో రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత బాగా నిద్రపోవడానికి చూడండి, వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండండి. పడుకున్నప్పుడు ఎడమ వైపుకి తిరిగి పడుకోండి. ఇది మనకు అసలు చాలా చాలా మంచిదండి. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోండి. అప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. బ్లడ్ ఫ్లో అనేది కూడా చాలా కామన్గా నార్మల్గా ఉంటుందన్నమాట. ఎక్కువ స్ట్రెస్ఫుల్ అవ్వదన్నమాట. బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది. మనకు చాలా మంచిది. లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోండి. తీసుకునే ఫుడ్లో అండి, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. కారము, ఉప్పు తగ్గించండి ఆ డేస్లో. ఆయిలీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, కొంతమంది క్రేవింగ్స్ ఎక్కువైపోయి జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు కడుపులో మంట రావడము, ఆల్రెడీ మనము ఈ పీరియడ్ ప్రాబ్లంలో ఉన్నాం, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది లాంగ్ రన్లో అసలు మంచిది కూడా కాదు. సాఫ్ట్ ఫుడ్, కిచడీస్ తీసుకోవడము, జ్యూసులు తీసుకోవడము, సాఫ్ట్గా ఉండే ఫుడ్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము. ఆ టైంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా మంచిది. చిన్న బెల్లం ముక్క తింటూ ఉండండి. ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకోండి. ఆకుకూరలు చాలా మంచిది, మంచి ఐరన్ ఉంటుంది. బీట్రూట్, తర్వాత పొమగ్రనేట్ ఇట్లాంటివి తీసుకోండి. అంటే మనకు ఐరన్ బాగా ఉందంటే ఆల్రెడీ మనకు రక్తం అనేది లాస్ అవుతూ ఉంటుంది కదా, ఐరన్ ఉంది అంటే రక్తం అనేది బాగా మన శరీరానికి వస్తుందన్నమాట. తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, ఇలాంటివి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎంత తీసుకుంటే అంత మంచిది. రిలాక్సింగ్గా ఉండండి. బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చూస్తాను. ఆ టైంలో ఎక్కువ యోగాసనాలు, బాగా హెవీ ప్రాక్టీసెస్ ఏవి కూడా చేయొద్దు. ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాక్టీసెస్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్గా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. చూడండి, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్
ఎగ్జేల్. హెడ్ డౌన్ చేస్తూ హ్యాండ్స్ని ముందుకి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా 6 to 10 టైమ్స్ రిపీట్ చేయండి. మైండ్ చాలా కామ్ అవుతుంది. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుని పైకి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, సెంటర్. ఇలా చాలా సింపుల్గా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ని చేసుకోండి. తర్వాత బాలాసన చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చూడండి ఎలా చేయాలి అనేది. ఇలా చక్కగా వజ్రాసనాలో కూర్చోవాలి. స్లోగా డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ డౌన్ చేస్తారు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, డౌన్. రిలాక్సింగ్గా కంఫర్టబుల్గా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇదే పొజిషన్లో ఒక 10 సెకండ్లు ఉండండి, సరిపోతుంది. ఇన్హేల్, అప్. ఇదే పొజిషన్ నుంచి ట్విస్టింగ్ ప్రాక్టీసెస్. రైట్, ఇక్కడ ఒక 10 సెకండ్లు అలా మెయింటైన్ చేయండి. సెంటర్, లెఫ్ట్. జస్ట్ రిలాక్సింగ్గా 10 సెకండ్స్ అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇన్హేల్, రైట్, ఇన్హేల్, లెఫ్ట్. డీప్ బ్రీతింగ్. స్లోగా ఇలా మెల్లగా ఉష్ట్రాసన స్థితికి వచ్చేసేయాలి. చూడండి, డీప్ బ్రీతింగ్. మనకు ఆ టైంలో బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి, లోయర్ బ్యాక్లో హ్యాండ్స్ పెట్టుకొని డీప్ బ్రీతింగ్. ఇన్హేల్, అప్, ఎగ్జేల్, సెంటర్. ఇన్హేల్, అప్, ఎగ్జేల్, సెంటర్. ఇన్హేల్, మెయింటైన్ చేయండి ఒక జస్ట్ 10 సెకండ్స్. ఎగ్జేల్, సెంటర్. మెల్లగా డౌన్కి వచ్చేసండి. డీప్ బ్రీతింగ్ తీసుకొని రైట్ పామ్ని పొట్ట మీద, లెఫ్ట్ పామ్ని రైట్ పామ్ మీద పెట్టి డీప్ బ్రీతింగ్స్ ఒక 5. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత భ్రామరీ ప్రాణాయామ మనకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. బాడీలో పాజిటివ్ వైబ్స్ని మనకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే పీరియడ్ టైంలో మనలో అపాన శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ బాడీలో నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతుంది. అపానం అంటే ఎక్స్క్రేటరీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో పాజిటివ్ ఎనర్జీ, మన మైండ్ కామ్గా చేయాలి అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. భ్రామరీ ప్రాణాయామ పడుకునే ముందు ఒక 3 టైమ్స్ చేసుకున్నామంటే బాడీ రిలాక్స్ అవుతుందన్నమాట. చూడండి, క్లోజ్ ద ఇయర్స్, క్లోజ్ ద ఐస్. డీప్ బ్రీతింగ్ తీసుకొని మకారా చాంటింగ్ చేస్తాం బ్రీత్ అవుట్ చేస్తూ. మళ్ళీ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. రిలీజ్. జస్ట్ బాడీని, ఆ వైబ్రేషన్స్ని గమనించాలి. మెల్లగా పామ్స్ని రబ్ చేసుకొని ఫేషియల్ మజిల్స్ని స్లోగా ట్యాప్ చేసుకోవాలి. బ్లింక్ యువర్ ఐస్, దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇలా మన లైఫ్లో, మన లైఫ్ స్టైల్ మెల్లగా సింపుల్గా కనుక ఉండేలాగా చూసుకోగలిగాము అంటే పీరియడ్ ప్రాబ్లమ్ని అసలు సమస్యగానే కాదు, చాలా రిలాక్సింగ్గా దాటేయచ్చు. ఈ ఇంపార్టెంట్ వీడియోని షేర్ చేయండి, ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.